భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నన్ను వెన్నుతట్టు నడిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తానని, క్యాంపు కార్యాలయం వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా ద్వారా స్వయంగా నేను అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాల ప్రజలకి నన్ను వెన్ను తట్టి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రత్యేకమైన శిరస వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇంతటి గొప్ప అవకాశం, ఒక నిరుపేదకి సహాయం చేసే అవకాశం మరి నాకు మీరు కల్పించినందుకు మరి మీ అందరికీ కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా నా కొరకు మరి అహర్నిశలు కష్టపడి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను ఉండాలనే ఆలోచనతో మీరందరూ కూడా గ్రామాల ఇంటిళ్ళ పనిచేసి నన్ను ఈ వేదికకి పంపించినందుకు, ఒక సేవకుడిగా ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి చేరవేసే దిశలో నేను అహర్నిశలు పనిచేస్తానని, ప్రభుత్వం పాలనని, అద్భుతమైన పాలన ప్రజలకు అందించే విధంగా శిరస వంచి నేను పనిచేస్తానని చెప్పేసి మీలో ఒక సేవకుడిగా మాత్రానికి మీ మధ్య ఉండే ఒక అవకాశం కల్పించినందుకు, ఆ సేవ చేసే భాగ్యం నాకు వచ్చినందుకు, ఇది వేదిక అద్భుతమైన వేదికని మీరు నాకు ప్రసాదించినందుకు మీ అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అటు అధికారులు ఇటు ప్రజలు అధికారులతో సమన్వయ ఆమోదయోగ్యమైన ప్రతి పని కూడా నేను ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళకి ప్రజాక్షేమమే, ప్రజా శ్రేయ కోరే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ రోజు నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టిన తరుణంలో ప్రతి ఒక్కరికి సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా మరి ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టిన తరుణంలో నేను ఒక నాది పలకాలని, నా 10 ఏళ్ల లోపల రాజకీయ రంగ ప్రవేశంలో నన్ను వెన్నుతట్టి నన్ను ఒక ముందుకు నడిపినటువంటి ఒక కేవలం అనారోగ్యంగా బారిపడినప్పుడు నేను సేవలు అందించినందుకు గాను నన్ను అందరూ కూడా ఆత్మీయంగా వారి ద్వారా సాధ్యమైన ఆలోచనతో నేను ఎన్నుకున్న మార్గం ఆరోగ్య మార్గం. నేను మొదటి మార్గంగా ఉపాధ్యాయ వృత్తిలో విద్యను అందించిన, రెండో దశలో మరి ఆరోగ్యాన్ని అందించిన, మూడో దశలో ప్రజా సంక్షేమమే, ప్రజా శ్రేయస్ కొరకే సంక్షేమ పథకాలు చేసేటటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటిని సమన్వయపరుస్తూ ప్రజల్లో మమేకమై పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, నా మొదటిగా నేను భావిస్తున్న తరుణంలో నేను ఈరోజు వారికి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్, వారు అనారోగ్యం బారి పడినప్పుడు డబ్బులు లేకుండా వారికి నేను సిఫార్సు చేసినప్పుడు 24-48 గంటల్లో వారికి నేను చర్చ తీసుకురావడం జరిగింది. గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నా. అంతే కదా. ఇప్పుడు మేము బయటికి ఇప్పుడు మీరు వెళ్ళాలి, పేరు చెప్తున్నారు.